శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. చూడండి, దొండకాయ వేపుడు వేద్దామనేసి పెట్టానండి. ఇలాగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. 1 కేజీ దొండకాయలండి ఇవి. బీడి ప్యాన్లోని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగుతుంది. చూడండి, వేస్తున్నాను. వేపుడు వేద్దామనేసి వేయించుకున్నాను. ఇలాగా దగ్గరగాని మధ్యలో అంటే ఈ పెనంలో అయితేనే బాగా వేగుతాయనేసి, అంటుకోకుండా వేగుతాయండి. పెనం కూడా మందంగా ఉంటుంది, బాగుంటుంది కదా, కదలకుండా కూడా ఉంటుంది అనేసి నేను ఈ పెనంలో వేయించుకుంటున్నానండి. చూడండి, దొండకాయ ఫ్రై అండి. ముక్కలు వేసాను కదా, వేగుతున్నాయండి. బిడి పెనంలోని వేయించుకుంటే చాలా సూపర్ వేగుద్దండి, అంటుకోవు. మనం వేసేసి అటు ఇటు తిరిగినా మాడిపోదు, చాలా బాగుంటుంది. టేస్టీగా వేపుడు కూడా చాలా బాగుంటుందండి. పెనం దలసరిగా ఉంటాం వల్ల అని మాడిపోదు కూడా అని. నేనంటే పోపులు వేయడం నాకు ఇష్టం ఉండదండి, పోపులు ఇష్టం ఉండదు మా వారికి, అందుకని పోపులు వేయనండి. ఇదిగో సాల్ట్ వేసుకుంటున్నాను. పప్పుచారులో కానీ చారులో కానీ ఎందులోనే నంచుకోవచ్చండి. ఉట్టిగా కూడా తినొచ్చండి పిల్లలు. ఇంకా ఆనియన్స్ కానీ ఏమి వేయనండి. ఇలాగే మామూలుగాని పెళ్ళిళ్ళలో మనకు పెడతారు కదా, అలాగే వేపుళ్ళలాగా వేయించేసుకుంటానండి. చూడండి ఒకసారి. ఇది ఇలా కాసేపు వదిలేస్తానండి. అంటే పెనం వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడికి ఇంకా బాగా మగ్గుద్ది అనేసి చెప్పి వదిలేసుకుంటానండి. చూడండి ఒకసారి ఎలా వేగిందో. ఎవరైనా సరే బిడి పెనం ఉంటే, బూరెలు వండుకునే పెనం ఉంటే ఇలా వేపుళ్ళు అయ్యి చేసుకుని ఉపయోగించుకోవచ్చండి, పర్వాలేదు. ఏమంటే ఏమి అయిపోదండి, పెనం బాగుంటుంది. ఇంకా బాగాని నున్నగా కాయదేరినట్టు బాగుంటుందండి. చూడండి, బాగా వేయించుకున్నానండి. ఒక్కసారి చూడండి. సరే అండి, ఇది మళ్ళీ గిన్నెలోకి తీసుకుంటాను అనుకోండి. ఏంటంటే కాసేపు ఉంచి ఇలాగ మూత పెట్టేద్దామనేసి ఉంచేయండి. ఇలా మగ్గిపోద్ది. ఇంతేండి, దొండకాయ వేపుడి సులువుగా చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలండి. సరే అండి, థ్యాంక్స్ అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చూడండి, ఒక పావుగంట అయిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చింది. ఇది ఇలాగా బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, తీసుకుని మూత పెట్టేసుకుంటాను. వీడి పెనంలో మాత్రం వేపుకుంటే చాలా సూపర్ ఉంటాయండి. ఏ వేపుళ్ళైనా సరే ఇలా పెనంకి ఏం ఇది అవదండి, బాగుంటుంది. పెనం ఇంకా ఉండి ఉండి బాగుంటుంది బాగా వేపుకుంటేని. చూసారు కదా, బీడి పెనంలో వేయించుకున్నాం. దొండకాయ వేపుడు ఎలా ఉందో. సరే, అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః.